జనసేన సభ్యత్వ నమోదు గడువు పెంపు ఉండదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్చి 14వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున సభ్యత్వ నమోదు గడువు పెంచడం సాధ్యం కాదన్నారు. ఇక సాధకులు ఇంకా ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదులో పూర్తిగా నిమగ్నం కాలేదని చెప్పుకొచ్చారు. పార్టీలో పవన్ కళ్యాణ్ ఒక్కరే బాస్ అని, పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటే సోషల్ మీడియాకు ఎక్కొద్దని సూచించారు. 2019 ఎన్నికల తర్వాత వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయడానికి వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నాల్ని ఎన్నికలు జరిగిన 5 నెలలకే మొట్టమొదటి అడుగు మనం వేసింది తిరుపతి నగరం నుంచి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాతృభాష తెలుగు భాషని వాళ్ళు ఈరోజు క్షేత్రస్థాయి వరకు ఇంగ్లీష్ మాధ్యమంలో తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నాన్ని, మనలో ఉన్న ఆ భావన, మనలో ఉన్న ఆవేదనని వ్యక్తపరిచే విధంగా మనం తెలుగు భాషను పరిరక్షించే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజునే 2019 డిసెంబర్ మాసంలో నాకు బాగా గుర్తు, ఆ రోజునే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్యాయంగా చేస్తున్న కార్యక్రమాల గురించి, స్వామివారిని ఏ విధంగా వీళ్ళు పట్టించుకోకుండా అక్కడ చేస్తున్న కార్యక్రమాల గురించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. 2019 డిసెంబర్లో ఆ రోజే మేము ధైర్యంగా చెప్పాం, రేపటి రోజున మన రాష్ట్రాన్ని కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో కలిసి రావాలి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీతో మనం పొత్తు పెట్టుకుని మన రాష్ట్ర ప్రజలకి మనం ఒక చక్కటి ప్రభుత్వం అందించాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనకు అవసరం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇదే తిరుపతిలో ఆ రోజు ప్రకటించారు. మనం చేసిన అనేక కార్యక్రమాల్లో ఏ విధంగా స్థానిక శాసనసభ్యులు ఆ రోజు చెరువులే మింగేశారో మీరు చూశారు. ఏ విధంగా ప్రాంతాల్లో సామాన్యుల్ని దూరం చేసి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి నిధులు దుర్వినియోగం జరిగినాయో మీ అందరికీ తెలుసు. ఏ విధంగా మన వీర మహిళలపైన, మన నాయకులపైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేవాళ్ళో మీ అందరికీ తెలుసు. వ్యక్తిగత విషయాలపైన కూడా కుటుంబాల్లో చిచ్చులు తీసుకొచ్చే విధంగా సోషల్ మీడియాను ఉపయోగించి ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి